వెల్కమ్ టు మోసో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సేవ కొనసాగాలి, రిటైర్ అవుతున్న ఎంపీలకు ప్రధాని సూచన. దివ్యాంగ శక్తి ప్రారంభం, బస్సులో ప్రయాణించిన ఏపీ సీఎం చంద్రబాబు. మూసీ ప్రక్షాళనకు వేగం, జీవనదిగా మారుస్తామన్న తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు. పదవీ విరమణ పొందుతున్న రాజ్యసభ సభ్యులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావోద్వేగ వీడ్కోలు పలికారు. రాజ్యసభలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రజాసేవకు ఎప్పుడూ పూర్తి విరామం ఉండేదని స్పష్టం చేశారు. జీవితంలో ఎక్కడా ఫుల్ స్టాప్ ఉండదు, ప్రజల కోసం చేసే సేవ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని ప్రధాని అన్నారు. పదవీ విరమణ అనేది కేవలం ఒక దశ ముగింపు మాత్రమేనని, కానీ ప్రజల కోసం చేసే సేవకు అది ముగింపు కాదని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులుగా పనిచేస్తున్న సమయంలో దేశ అభివృద్ధికి వారు చేసిన సేవలను ప్రధాని కొనియాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వారి పాత్ర ఎంతో ముఖ్యమైనదని తెలిపారు. సభలో జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయని అన్నారు. విరమణ పొందుతున్న సభ్యులు తమ అనుభవాన్ని భవిష్యత్తులో కూడా దేశానికి ఉపయోగపడేలా వినియోగించాలని సూచించారు. ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ సమాజానికి సేవ చేయాలని కోరారు. ఈ సందర్భంగా రాజ్యసభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. సభ్యులు ఒకరినొకరు అభినందించుకుంటూ తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రధాని ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. जो भी सदस्य माननीय हमारे विदाई ले रहे हैं, कुछ सदस्य ऐसे हैं जिनको शायद उस समय जाने का समय कार्यकाल आएगा जब सदन नहीं चलता होगा। कुछ हैं जिनको ऑलरेडी सदन के दरमियान ही विदाई मिल रही है। लेकिन ये जाने वाले सभी माननीय सांसदों का बहुत ही उत्तम योगदान है, इसलिए लेकिन मैं जरूर कहूँगा आदरणीय देवगौड़ा जी, आदरणीय खड़गे जी, आदरणीय शरद पवार जी, ये ऐसे वरिष्ठ लोग हैं जिनके जीवन का आधे से अधिक उम्र संसदीय कार्य प्रणाली में गई है और इतने लंबे अनुभव के बाद भी सभी नए सांसदों ने सीखना चाहिए वैसे समर्पित भाव से सदन में आना, जो भी हमसे उनसे बन सकता है उतना योगदान करना, यानी समाज में से जो जिम्मेवारी मिली है उसके प्रति पूरी तरह समर्पित रहना, ये इन सब वरिष्ठ लोगों से हम जैसे सबको सीखने जैसा है और मैं उनके योगदान की भूरी भूरी सराहना करूंगा, क्योंकि इतना लंबा कार्यकाल छोटा नहीं होता है, बहुत महत्वपूर्ण है। उसी प्रकार से हमारे उपसभापति जी हरिवंश जी विदाई ले रहे हैं। ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ బస్సులో ప్రయాణించారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ప్రజాప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.
మూసీని జీవనదిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు మొదటి దశకు సంబంధించిన డిపిఆర్ సిద్ధమైందని, అంచనా వ్యయం 6,500 నుంచి 7,000 కోట్లుగా చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 50 మీటర్ల బఫర్ జోన్ జీవో ప్రకారమే ముందుకెళ్తున్నామని తెలిపారు. ఏడీబీ రుణంపై త్వరలో స్పష్టత వస్తుందని, అవసరమైతే ప్రపంచ బ్యాంకు లేదా పీపీపీ విధానంలో ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. కేటీఆర్ గారు 2-3 ప్రధానమైన అంశాలను మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. గత జనవరిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో డిపిఆర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. మెయిన్హార్ట్ కు సంబంధించి డిసెంబర్ 24లో దీన్ని ఆన్బోర్డ్ చేయడం జరిగింది అధ్యక్ష. డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి డిపిఆర్ వారి వర్క్ ని జనవరి 2025లో మొదలు పెట్టారు. దానికి సంబంధించి డిపిఆర్ సబ్మిట్ చేసింది ఫిబ్రవరి 2026. ఎక్కడ కూడా యుద్ధ ప్రతిపాదిక మీద 2 నెలలలో 3 నెలలలో డిపిఆర్ ని మీ అందరూ కూడా పెట్టడం జరగలేదు అధ్యక్ష. పెడతాం సార్, మీరు 100% పెడతాం సార్. ఈరోజు నేను గౌరవ స్పీకర్ గారి అనుమతితో వారు ఫిబ్రవరిలో ఈ డిపిఆర్ కు సంబంధించిన అంశాన్ని షార్ట్ డిస్కషన్ పెట్టినప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ షార్ట్ డిస్కషన్ కు సంబంధించిన అంశం విషయంలో మాట్లాడదలుచుకున్నారు కనుక చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్. వీ ఎవర్ నెవర్ డన్ ఇన్ జనవరి నుంచి మార్చికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డిపిఆర్ ఇది మీరు అడిగిన ప్రశ్నకి ఫస్ట్ నేను చెప్తాను సుధీర్ రెడ్డి గారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వీఆర్ ఆన్ ఏ కన్స్ట్రక్టివ్ వికెట్. నేను మీకు కూడా చెప్తా ఉన్నాను, మేము అందరం కలిసి చేద్దాం ఇది. ఇప్పుడు నాగేందర్ గారు చెప్పారు, మీరు కూడా అదే 50 మీటర్ల బఫర్ జోన్ కు సంబంధించి 2016లో ఇచ్చిన జీవో, ఆ జీవోనే మేము ముందుకు సాగిస్తా ఉన్నాం. మేమేం కొత్త జీవో తీసుకురాలేదు. దాంట్లో 2016లో బఫర్ జోన్ అంటే ఏంది, 50 మీటర్లు ఉండాలని ఇరువైపులా, అటువైపు 50 మీటర్లు ఇటువైపు 50 మీటర్లు ఉండాలని మీరు తీసుకొచ్చిన జీవోకు సంబంధించిన అంశాన్నే సభ దృష్టికి తీసుకొస్తాను, మీ దృష్టికి మరొకసారి డెప్త్కి తీసుకొస్తాను. ఈ రోజు వారు అడిగిన మొదటి ప్రశ్నకి 2 నెలలు ఎట్లా కంప్లీట్ అవుతుంది, 3 నెలలు ఎట్లా కంప్లీట్ కాలేదు. ఈరోజు డిపిఆర్ సంబంధించిన అంశం విషయంలో మెయిన్హార్ట్ అనే సంస్థకు we have onboarded in December 2024. They have given a DPR ఫిబ్రవరి 2026లో వారు సబ్మిట్ చేయడం జరిగింది ఫస్ట్ ఫేజ్. అదేవిధంగా ఏడీబీకి నేను ఐఎమ్ వెరీ స్పెసిఫిక్ అధ్యక్ష, మీరు ఇచ్చిన దానికి వీల్ కమ్ బ్యాక్ అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ మీరు ఏ రోజు పర్మిషన్ ఇస్తే ఆ రోజు షార్ట్ డిస్కషన్ పరంగా మీరు అడిగిన అనేక అంశాలు ప్రజలకు కూడా మీరు తెచ్చిన కన్ఫ్యూజన్ని కూడా తీర్చాల్సిన ప్రయత్నం చేస్తాం మేము. అందుకే మాకు కూడా షార్ట్ డిస్కషన్ కావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. సరే, ఏడీబీకి సంబంధించి అధ్యక్ష ఆ రోజు వచ్చిన రిపోర్ట్కి సంబంధించి ఏడీబీ సంస్థ వారు 3 సార్లు ఈ మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన రీజనరేషన్ గురించి రావటం జరిగింది అధ్యక్ష. మరి డిపార్ట్మెంటల్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించి వారు ఏడీపీకి ఫండింగ్ కోసము ప్రతిపాదన పంపించాం అధ్యక్ష. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వారు ప్రాథమికంగా వారు సాటిస్ఫాక్షన్ ఇవ్వటం జరిగింది. ఈ రోజు డిపిఆర్ ని రైతు సంక్షేమం మా ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని డిప్యూటీ తెలంగాణ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. రైతు భరోసా పథకం కింద కేవలం 9 రోజుల్లోనే సుమారు 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ప్రతి ఎకరానికి 12,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా సన్నవడ్లు పండించిన రైతులకు వరి ధాన్యంపై క్వింటాలకు 500 బోనస్ కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటే ప్రతి రైతుకు ఎకరానికి దాదాపు 25,000 వరకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. రైతుల ఆదాయం పెంచడం, వారి జీవన స్థితిని మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతు భరోసా అధ్యక్ష ఒకటేసారి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇచ్చినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఇవాళ కూడా రైతు భరోసా మేము ఇస్తా ఉన్నాం. రైతు భరోసా కాదు, అదే కాకుండా ఇంకా సన్న ఒడ్లు పండించినటువంటి రైతులకి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ రైతుల శ్రమని గుర్తించి పెద్ద ఎత్తున వాళ్ళు దాన్ని తీసుకొని వస్తే 500 రూపాయల లెక్కగట్టి వాళ్ళకి క్వింటాకి 500 రూపాయల లెక్క వాళ్ళ అకౌంట్లో వేస్తా ఉన్నాం అధ్యక్ష. సరాసరి నేను మొన్న లెక్కేసాం అధ్యక్ష, ఒక్కొక్క ఎకరాన్ని రైతు పండిస్తే ధాన్యం పేరు మీద రైతు భరోసా కాకుండా రైతు భరోసా 12,000 లెక్కన ఎకరాకి 12,000 లెక్కన ఇచ్చేటువంటి డబ్బులు కాకుండా బోనస్ పేరు మీద మేము లెక్క కట్టేస్తా ఉంటే ఒక్కొక్క ఎకరాకి దాదాపు 25,000 రూపాయలు ఒక రైతుకి ఒక్కొక్క ఎకరానికి ఆదాయం వస్తా ఉంది అధ్యక్ష బోనస్ పేరు మీద. ఈ లెక్కలన్నీ ఉన్నాయి అధ్యక్ష. తప్పనిసరిగా మేము సమాధానం చెప్తూ కుటుంబ ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి
ఎన్ని లక్షలు సంవత్సరానికి ఎన్ని లక్షలు వారి అకౌంట్లోకి వేస్తా ఉన్నామో తప్పనిసరిగా వారికి సమాధానం చెప్పేటప్పుడు నేను ఇస్తాను అధ్యక్ష. రాజంపేటలో దివ్యాంగ శక్తి పథకం డిపో మేనేజర్ ఆధ్వర్యంలో జెండా ఊపి ప్రారంభించిన రాజంపేట సబ్ కలెక్టర్ మరియు చెమ్మత్తి జగన్మోహన్ రాజు ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగ శక్తి పథకం అనే కొత్త పథకాన్ని కూటమి ప్రభుత్వం ఉగాది కానుకగా ప్రారంభించింది. ఇది వికలాంగులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందించే పథకం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 17, 2026న గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రారంభించారు. రాష్ట్రంలో 11.16 లక్షల మంది దివ్యాంగులు 1.60 లక్షల సహాయంతో కలిపి 12.76 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రతి సంవత్సరం 207 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది. 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న 4 నుంచి 21 వర్గాల దివ్యాంగులకు మూగా, చెవిటి, మానసిక వికలాంగులు, కుష్టు మొదలగు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు దివ్యాంగుల మీద అభిమానంతో వాళ్ళకి శ్రేయస్సు మనకి తోడ్పడాలనే ఉద్దేశంతో దివ్యాంగులకి మన శ్రీశక్తి మాదిరిగానే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీస్ నందు ఫ్రీగా అలౌ చేస్తూ వారికి ఎస్కార్ట్గా ఉన్న వారికి 50% కన్సెషన్తో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు ఇస్తున్నారు. అల్ట్రా డీలక్స్ సర్వీసు మరియు సప్తగిరి సర్వీసు, ఇంటర్స్టేట్ సర్వీసులకి 50% కన్సెషన్తో ఇస్తున్నారండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క దివ్యాంగులు ఉపయోగించుకొని వారి యొక్క గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ని ఉపయోగించుకొని వారికి ఆర్థిక అభివృద్ధి పొందేందుకు సహకరించాల్సింది, ఆర్థిక అభివృద్ధి చెందేందుకు తోడ్పడుతుందని సభాముఖంగా తెలుపుతున్నారు. యాజ్ ఇట్ ఈస్ గా మీకు చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ మీకు అవి లేకపోతే మీరు వాట్సాప్ గవర్నమెంట్ వచ్చేసి వాట్సాప్ లో మనకు వాట్సాప్ మిత్ర అని మన మిత్ర అని ఉంది ప్రోగ్రామ్. ఆ వాట్సాప్ లో కూడా మనం బస్ పాస్ అప్లై చేసుకోవచ్చు. ఆ బస్ పాస్ అప్లై చేసుకున్నప్పుడు మనకు వాట్సాప్ లో ఫోన్లోకి మనకు బస్ పాస్ వస్తుంది. 100 రూపాయలు కడితే ఫోన్లోకి బస్ పాస్ వస్తుంది. ఆ ఫోన్లో బస్ పాస్ చూపించినప్పుడు మన సదరన్ సర్టిఫికేట్ కూడా చూపించాలి. మామూలుగా డైరెక్ట్గా మనం పాస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇస్తారు కదా, ఆ పాస్కి అయితే సదరన్ సర్టిఫికేట్ చూపించిన అవసరం లేదు. ఒకవేళ మనం డిజిటల్ అప్లికేషన్ కానీ చూపిస్తే, డిజిటల్ పాస్ కానీ చూపిస్తే సదరన్ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీగా అటాచ్ కావాలి. 2 ఉంటాయి. దీన్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ పాస్ కౌంటర్లో ఇచ్చి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు ఇస్తారు పాస్. ఇది 2 months టైం అయిపోయింది. ఒకవేళ ఇవి లేకపోతే మనం వాట్సాప్ లో మన మిత్ర గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ దాంట్లో మన మిత్ర యాప్ లో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి డిజిటల్ వచ్చేస్తుంది పాస్. ఇదే పాస్ డిజిటల్ వచ్చేస్తుంది. ఫోన్ లో చూపిస్తే సదరన్ సర్టిఫికేట్ షుడ్ బి అటాచ్డ్ మేడం. సదరన్ ఫిజికల్ సదరన్ ఏంటంటే ఎన్ని డిజిటల్ క్యాన్ బి మాడిఫైడ్, ఎన్ని క్యాన్ బి ఆల్టర్నేటివ్. అందుకని వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయాలి. మన బస్ పాస్ కౌంటర్లో ఇస్తారు. ఇదైతే డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఇదైతే డైరెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ కౌంటర్ ఉంది కదా, ఆ కౌంటర్ లో కావాలంటే స్పెషల్ టైమింగ్స్ ఇస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీరు స్పెషల్ టైమింగ్స్ మాత్రమే, లేదంటే ఒక సపరేట్ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ వస్తే సపరేట్ క్యూ లైన్ పెడతాము, దివ్యాంగులు వస్తే సపరేట్ క్యూ లైన్, సపరేట్ టైమింగ్స్. సో అలాగే ఏదైనా మెన్షన్ చేసి అక్కడ కూడా మీరు బోర్డులో పెట్టేసి అప్పుడు ఆ టైంలో వచ్చి వాళ్ళు తీసుకుంటారు. సాధారణ వర్గాలు క్యారీ చేయాలి. అది ఏంటంటే ఫోన్ లో ఏమైనా ఆల్టరేషన్ చేసుకోవచ్చు. అందుకని అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం వడ్డాదిలో గ్యాస్ సిలిండర్ల కోసం తోపులాట. ఒకేసారి వినియోగదారులు రావడంతో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్లు అందించలేకపోయిన సిబ్బంది, చివరకు పోలీసుల బందోబస్తు మధ్య పంపిణీ చేసిన ఏజెన్సీ సిబ్బంది.
అనంతపురంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని 4వ రోడ్డులో ఉన్న జయప్రకాష్ నారాయణ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఆయన తరగతి గదిలో విద్యార్థులతో కూర్చొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం సరిగ్గా ఉండడం లేదని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం రుచి చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్కు మార్చాలని అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాలలో ఎవరైనా ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరింపులకు దిగితే వెంటనే తనకు ఫిర్యాదు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉడికిందా లేదా నాకని తెలుస్తారు కదా, మళ్ళా అన్ని అట్లే ఉన్నాయి. దాని చెల్లెలు చెప్పండి. నీరంతా ఈరోజు రాజు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి సూచనల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీలో భాగంగా జయప్రకాష్ నారాయణ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులు అంటే పిల్లలకి మిడ్ డే మీల్స్ అయితే ఏమి, తర్వాత టీచింగ్ అయితే ఏమి, ఇవన్నీ కూర్చొని పిల్లలతోనే కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గతంలో దొడ్డు బియ్యం పెట్టేవాళ్ళు పిల్లలకి. కానీ మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు దొడ్డు బియ్యం నుంచి చిన్న బియ్యం మార్చి ఈరోజు విద్యార్థులకి బ్రహ్మాండంగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. కానీ అక్కడక్కడ ఈ మిడ్ డే మీల్స్ వండే వాళ్ళు ఏజెన్సీలు సరిగా లేకపోవడం, అలాగే మా ప్రభుత్వం ఎంత మంచి చేసినా కానీ కొంతమంది లోకల్ వైఎస్ఆర్సిపి నాయకులు 3-4 రోజుల కిందట వాంటెడ్లీగా అంటే మిడ్ డే మీల్స్ బాగాలేదని చెప్పేసి ఇలా వీడియోలు తీయడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఎమ్మెల్యేకి అక్కడుండే ఇన్ఛార్జీలకి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆదేశించడం, మిడ్ డే మీల్స్ ఒకటే కాదు, అక్కడ స్కూల్లో సౌకర్యాలు, గ్రౌండ్ ఉందా, అలాగే స్కూల్ బిల్డింగ్లు కరెక్ట్గా ఉన్నాయా, స్కూల్ బిల్డింగ్లు ఏమైనా లీక్ అవుతున్నాయా, టీచింగ్ బాగుందా, అలాగే వాటర్ ఫెసిలిటీ ఉందా, బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒక క్వశ్చనీర్ తయారు చేసి అక్కడ ఉండే హెడ్ మాస్టర్తో అయితేమి, అక్కడ ఉండే ప్రిన్సిపల్ గారితో ఏమి కనుక్కోమని చెప్పేసి ప్రతి స్కూల్ని విజిట్ చేయమని చెప్పేసి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మా యువ నాయకుడు లోకేష్ గారి ఆలోచనల మేరకు ఇక్కడ రావడం జరిగింది. నమస్తే, ఓటన్ టీవీకి స్వాగతం. డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఊరేగింపు నిర్వహించారు. గృహ కార్మికులకు ప్రత్యేకమైన గుర్తింపు కోసం పోరాడుతున్నామని, పని భారం తగ్గించుకొని కనీస వేతనం 12,000 పెంచమని న్యాయమైన డిమాండ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ వారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 6 లక్షల మంది ఉన్నారని, విజయవాడలో 2,000 మంది వరకు ఉన్నారని ప్రస్తావించారు. అలానే మేము గృహ కార్మికులుగానే అనేక మందికి సేవలు అందిస్తున్నామని, ఆ సేవలు ప్రభుత్వం గుర్తించి అసెంబ్లీలో మా ఫెడరేషన్ గురించి ప్రత్యేక చట్టం తీసుకురావాలని, పని భారం తగ్గించాలని, కనీస పనికి కనీస వేతనం మేము డిమాండ్ చేసేది 12,000 నెలకు ఇవ్వాలని మహిళా దినోత్సవం రోజున భారీ ర్యాలీ జరగడం జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా సీఎం చంద్రబాబుకి పోస్ట్ కార్డు ద్వారా మా విన్నపం, పోస్ట్ బాక్స్ లో కార్డులు వేయడంతో మా నిరసన తెలియజేశాం. ఈ కార్యక్రమంలో లాయర్ హరిణి, ఎస్ఐ రమ్య, ఎస్ఐ రాధిక, ఎర్రబోతు రమణ, చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నప్పుడు నేను అరిసినప్పుడు కూడా చూసుంటారు. కరెక్టేనా? ఏదైనా సరే ఇప్పుడు మనం అన్ని చోట్లకి ఒకేలా వెళ్తామా? వెళ్ళం. ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా ఈ టైంలో అందరూ ఎలా ఉంటారు? నాకు తెలిసి 3:30 ఆ టైంకి అందరూ నైటీలు వేసుకుని హ్యాపీగా ఇంట్లో నిద్రపోతూ ఉంటారు. కరెక్టేనా? అలాగే ఇప్పుడు ఇక్కడికి వస్తామా? ఎందుకు? ఇక్కడ చాలా మంది వస్తారు, అందరూ ముందు మనం వెళ్తున్నాం కాబట్టి కొంచెం నీట్గా రావాలని చెప్పి కొంచెం రెడీ అయ్యి వస్తాం. ఇలాగే ఒక్కోసారి మన ఏరియాలో ఏం జరుగుతూ ఉంటుందంటే ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి. ప్రతి బాధ పక్కన వాళ్ళకి చెప్తేనే, లేకపోతే ఎవరికి చెప్తే ఎక్కడ తీరాలో అక్కడికి వెళ్ళి మనం ఆ విషయాలు చెప్పుకుని మనకున్న బాధను తీర్చుకోవాలి. అంతేనా? సో అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ కూడా వేరే. ఇవి ఇప్పటివరకు నా బుట్టన అప్డేట్స్. నమస్తే.